రాజ్యాలు లేవు, రాజులు లేరు, వారసత్వం లేదు, అంతా ప్రజాస్వామ్యం. కానీ టాలీవుడ్లో మాత్రం రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, నట వారసులు ఉన్నారు. ఇండస్ట్రీలో పైకి ప్రజాస్వామ్యం, లోపల రాజరికం. తరాలు మారిన నట వారసులదే రాజ్యం. మిగతా వాళ్ళంతా సామంత రాజులే. తప్పు సీనియర్ హీరోలది కాదు, తరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులది కాదు. అదొక నట సంప్రదాయం. ఇలా కొనసాగుతోందంతే. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, మార్చలేరు, కూల్చలేరు. చిరంజీవి రాకతో పరిశ్రమలో మెగా సామ్రాజ్యం ప్రారంభమైంది. అక్కడి నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధర్మతేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. ఇక నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ నట వారసులు చాలా మందే వచ్చారు. హరికృష్ణ, బాలకృష్ణ నుంచి చూసుకుంటే కళ్యాణ్ రామ్, తారకరత్న, ఎన్టీఆర్, ఇలా హీరోలు వస్తూనే ఉన్నారు. చివరికి ఎన్టీఆర్ బావమరిది కూడా వచ్చాడు. అటు ఘట్టమనేని వంశం నుంచి కృష్ణ తర్వాత మహేష్ వచ్చాడు. ఆ తర్వాత సుధీర్ తెరంగేట్రం చేశాడు. ఈ మధ్య కృష్ణ మేనల్లుడు కూడా వచ్చాడు. వీళ్లే కాకుండా మోహన్ బాబు వారసులుగా విష్ణు, మనోజ్ వచ్చారు. ఇలా పరిశ్రమలో స్టార్ హీరోల నుంచి ఓ రేంజ్ ఉన్న హీరోల వరకు దాదాపు అంతా నట వారసులే. అటు అక్కినేని హీరోల లెక్క చేస్తే అంతుండదు. నాగేశ్వరరావు తర్వాత నాగార్జున, ఆ తర్వాత సుమంత్, నాగ చైతన్య, అఖిల్, ఇలా వస్తూనే ఉన్నారు. ఈ వారసత్వం ఈ జనరేషన్తో ఆగదు, మరో జనరేషన్ కూడా సిద్ధమైంది. త్వరలోనే బాలకృష్ణ తన నట వారసుడు మోక్షజ్ఞను తెరపైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన 2-3 ప్రకటనలు చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ తెరపైకొచ్చే అవకాశం ఉంది. కొడుకు డెబ్యూ కోసం స్వయంగా బాలకృష్ణే కథ రాశారు. కొడుకును, ఆ కథను ఏ దర్శకుడి చేతిలో పెడతారో చూడాలి. స్వయంగా తనే దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక నందమూరి వంశం నుంచి మరో నటుడు కూడా వస్తున్నాడు. అతడి పేరు కూడా నందమూరి తారక రామారావు. పెద్ద ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణకు మనవడు అవుతాడు ఈ ఎన్టీఆర్. హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ కొడుకే ఈ కొత్త ఎన్టీఆర్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ కొత్త ఎన్టీఆర్ త్వరలోనే తెరపైకి రాబోతున్నాడు. సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ఇక తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో డెబ్యూ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఎంట్రీ. పవన్ కొడుకు సినిమాల్లోకి వస్తే చూడాలని చాలా మందికి ఉంది. అకీరా కూడా బాగానే ట్రైన్ అయ్యాడు. అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చేశాడు. మ్యూజిక్, ఎడిటింగ్లో కాస్త టచ్ పెంచుకున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. మనిషి కూడా 6 అడుగులకు పైగా ఉన్నాడు. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ తన కొడుకు ఎక్కువగా లైమ్ లైట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడయ్యారు. ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ కూడా. దీంతో రాబోయే రోజుల్లో అతడికి సినిమాలు చేయటానికి టైం దొరకపోవచ్చు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తే అదే పెద్ద విషయం. కాబట్టి కొడుకును తెరపైకి తీసుకురావటానికి ఇదే మంచి సమయం. మహేష్ కొడుకు కూడా పెద్దయ్యాడు. కొడుకు గౌతమ్ డెబ్యూపై తండ్రి మహేష్, తల్లి నమ్రత ఇప్పటి వరకు విస్పష్టత ప్రకటన చేయలేదు. అబ్బాయి చదువుకుంటున్నాడని మాత్రమే ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అతడి చదువు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి మహేష్, నమ్రత హాజరయ్యారు కూడా. సో గౌతమ్ ఇక తెరపైకి రావటమే ఆలస్యం. అన్నట్టు ఇతడు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్. మహేష్ నటించిన 1 నేనొక్కడినే సినిమాతో గౌతమ్ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. వచ్చే ఏడాది హీరోగా పరిచయం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు మరో నట వారసుడు కూడా తెరపైకొచ్చే అవకాశం ఉంది. అతడే రాఘవేంద్రరావు మనవడు. దర్శకేంద్రుడి మనవడు కార్తికేయ నటనపై చాలా ఆసక్తిగా ఉన్నాడు. పెద్దగా మీడియా దృష్టిలో పడని ఇతగాడు యాక్టింగ్ కోర్స్ చేయటంతో పాటు హీరోకు కావాల్సిన లక్షణాలు అన్నిటినీ సంపాదించాడు. తాత సపోర్ట్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇతడు హీరోగా నిలదొక్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా కొడుకుని హీరోను చేయలేక విఫలమైన రాఘవేంద్రరావు కనీసం మనవడితోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొంతమంది గురించి మాత్రమే. తెరపైకి రాబోతున్న వారసుల్లో నిర్మాతల కొడుకులు, దర్శకుల కొడుకులు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది క్లిక్ అవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.